ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గమైన జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరూ కూడా బ్యాలెట్ పేపర్లో అభ్యర్థి పేరు ఎదురుగా ఉన్న ఖాళీ గడిలో 1వ నెంబర్ ఓటు వేసి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపుకు సహకరించారని కోరారు. ఈ నెల 27వ తారీఖు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ నిరంతరం 4 మండలాల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ నియోజకవర్గంలో భారీ మెజార్టీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారని సత్తిపండు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు బాబీ, సెక్రటరీ రామిరెడ్డి, మండల ఉపాధ్యక్షురాలు గంగా, ఉండవల్లి రవి తదితరులు పాల్గొన్నారు. వచ్చి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఈ అవకాశం మీరు మాకు తిరిగి అడగాలి. నిజంగా అందరినీ ఒకే చోట కలిసి ఈరోజు కలుస్తున్నారు. మీటింగ్ ఉందని తెలిసింది మాకు. మీ మీటింగ్ అంతరాయం కలగకుండా మీటింగ్ అయిన తర్వాత మేము వచ్చి మిమ్మల్ని ఓటు అడిగి రిక్వెస్ట్ చేసి మన ఎమ్మెల్సీ అభ్యర్థి గారికి ఓటు వేయమని కోరుకుంటున్నామండి. అలా గెలిపించినట్లయితే రేపొద్దున మీ అందరిలో ఎవరైనా మీ సంఘాలు ఉంటాయి, ఏ సంఘం ఉన్నప్పటికీ కూడా మన ఈయన మట్టి గెలిపించుకున్నామండి. చాలా మంచి వ్యక్తి. 3వరం కాన్స్టిట్యున్సీ. ఈయన 2006లో కోనసీమ జిల్లా వీరి యొక్క అడ్రస్ అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈయన 2006లో ఎంపీపీగా పోటీ చేసి గెలిచారు. అట్లాగే 2014లో డీసీసీబీ డైరెక్టర్ చేశారు. ఆ తర్వాత అక్కడ జడ్పీటీసీ చేశారు. పోయినసారి కాకినాడ ఎమ్మెల్యే సీటుగా కూడా ట్రై చేశారు. పోతే ముఖ్యంగా గత 10 రోజుల నుంచి కూడా ఈ ఓటు కోసం మా ఎమ్మెల్యే గారు, మన చంద్రపూడి ఎమ్మెల్యే గారు సొంగా రోషన్ గారు ఎంతో మమ్మల్ని అందరినీ కూడా మీ పేర్లు, మీ ఓట్లు, మీ ఓటు నెంబర్లు అన్నీ తీసుకుని మిమ్మల్ని మేము ఫోన్లో కాంటాక్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ప్రత్యక్షంగా మిమ్మల్ని ఫీల్డ్లోకి వచ్చి మేము కలిసినందుకు, ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఓటు వేయమని కోరుకుంటున్నామండి. కోరుకున్నట్లయితే రేపు గెలిచిన తర్వాత మన కూటమి ప్రభుత్వం తరఫున మీ తరఫున ఏదైనా పనులు ఉన్నట్లయితే మన ఎమ్మెల్యే సొంగా రోషన్ గారు, అట్లాగే మన ఎంపీ గారు, లోకల్లో మేము ఇప్పుడు ఆ మాస్టర్ ఉన్నారంటే రామచంద్రపురంలో మా స్కూల్లో పనిచేశారు. అలా ఒక్కొక్కళ్ళు అందరూ తెలిసిన వ్యక్తులే. మరి తప్పనిసరిగా మనం అధికార పార్టీ ప్లస్ కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దూరదృష్టితో పనిచేస్తారో మీ అందరికీ చెప్పక్కర్లేదు. పోతే అంతకన్నా ముఖ్యంగా యువ నాయకుడు లోకేష్ గారు ఈ టెక్నాలజీ విషయంలో నుండి, మాస్టర్ల సమస్యల విషయంలో నుండి ఆయన తప్పనిసరిగా చేస్తారు. ఏ సమస్యలు ఉన్నా అవన్నీ కూడా మీకు తెలియపరుచుకుని మిమ్మల్ని ఓటు అడగడానికి వచ్చాం. ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం.